చాలా బాధాకరం అండి. మామూలుగా ఒక నేరస్తుడిని కూడా నేరస్తుడు అని అనకూడదని చెప్పేసి కోర్టు చెప్తుంది. నేరం అనేది రుజువు అయ్యాక ఆ ముద్దాయికి మేము శిక్ష వేస్తాం, అప్పటి వరకు ఏది అనకూడదని చెప్పేసి. అటువంటి కనీస జ్ఞానం లేకుండా పేర్ని నాన్న గారు వాడు వీడు అని చెప్పి అనడము. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మగా చెప్తున్నారు చనిపోయేంత వరకు కూడా దాదాపు 200 సార్లు ఆ వీడియో చూశాడని చెప్పేసి. ఆ పిల్లాడికి ఎంత బాధ కలిగి ఉంటే ఆ వీడియో చూసుంటాడండి. నా కోసం ఒక దేవుడు వచ్చిండు, అది కూడా సపరేట్ ఫ్లైట్ వేసుకొని వచ్చిండు నన్ను చూడడానికి అని చెప్పేసి, తనని ఈ మాట అంటున్నాడని చెప్పి తను ఎంత క్షోభపడి ఉంటాడు. అంతటి బాధ. ఇప్పుడు తనకు మానసికంగా శారీరకంగా ఎదుగుదల లేదండి. అయ్యా పేర్ని నాని గారు, మీకు మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఉంది, ఒక మంత్రిగా కూడా చేసిన వాళ్ళు, మీకు ఆ మాత్రం జ్ఞానం అయితే ఉండాల్సింది కదా. ఒక రోగిని రోగి అనకూడదని చెప్పి కూడా చెప్తుంది. అటువంటి తన అంత బాధాకరమైన మాటలంటే, తను చనిపోతూ కూడా నీ వీడియో చూసానంటే ఎంత పాపం మూట కట్టుకుని ఉంటాను. సరే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఎక్కువైపోయి సపరేట్ ఫ్లైట్లో వెళ్ళండి అయ్యా, అది ఏదైనా కానీ ఆయన పర్సనల్ విషయం. ఒక రోగి కనిపించాడు కదా నీకు అక్కడ, ఆ రోగిని కనిపించినప్పుడు నేను అయ్యో ఇక్కడ మాట అనకూడదు, ఇక్కడ వదిలేద్దాము, వేరే చోట పవన్ కళ్యాణ్ తిడదాము, ఇంకో చోట ఏదైనా బయటపడదాము అని చెప్పి అనుకుంటే ఎంత బాగుండేది. అనవసరంగా ఒక పిల్లాడి ఇంకో 10 రోజులు మేము బతికేవాడేమో. ఆ బాధాకర విషయాల వల్ల అదే ఆలోచనతోటి తను అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ బతికే 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంతోషించారో ఆ సంతోషాన్ని లేకుండా చేశారు మీరు. ఇదే మాట పొరపాటున నీ కొడుకో కూతురు నీ చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఎంత ఘోరంగా ఉంటుంది. నాన్న నువ్వే ఆ పిల్లాడి హంతకుడివి అని చెప్పి నీ కొడుకు అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడి ఉండొచ్చింది మీద. అయ్యో వాడికి కావాల్సిన సంతోషం 10 నిమిషాల సంతోషమే, దానికోసం అని చెప్పి నాకు ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి నేను వెళ్ళి తను కలిశాను. నేను కలవడం వల్ల వాడికి ఉన్న సంతోషం పోయేసి నా వల్ల ఇంకా బాధ కలిగింది, నా వల్ల వేరే వాళ్ళు తనని బాధలో ఉంచారు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. ఇప్పుడు చనిపోయిన వాడు మంచి రోజు చూడకుండా చనిపోయాడు, మీకు ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది. అవసరమంటారు ఇటువంటి మానవత్వం లేని బతకనేది. పేర్ని నాని గారు ఇప్పటికైనా మంచిగా మారండి. థ్యాంక్ యూ అండి. నాని అనే ఒక దుర్మార్గుడు ఒక పసిపిల్లోడు, 17 ఏళ్ళ అబ్బాయి ఒక పసిపిల్లోడ్లాగా ఉండి రాష్ట్రం 2 రాష్ట్రాల్లో దేశంలో కూడా ఒక సానుభూతి సంపాదించుకున్నాడు అబ్బాయి. అట్లాంటిది ఆయన వీరాభిమానం కోసం ఆయన ప్రత్యేకంగా టైం కేటాయించి వెళ్ళి పరామర్శించి ఆయనకి ఏం కావాలో ఏంటో A to Z, ఒక తండ్రికి కొడుకుకి ఒక తండ్రి ఇవ్వలేనివి కూడా ఆయన, అంటే సారీ అట్లా అనుకోవద్దు, ఒక గురువు అంత వీరాభిమాని కాబట్టి ఆయన కోరిన A to Z కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అంత ప్రేమని గుమ్మరించాడు. ఆ ఫోటోల్లో ఆ వీడియోల్లో ఆ పిల్లోడు స్మైల్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. అట్లాంటిది వీళ్ళేంటో ఈ దరిద్రులకి దరిద్ర బుద్ధులు ఏంటో అర్థం కాదు. ఆరోగ్యం బాగోకపోతే ఆ పిల్లోడు ప్రాణాపాయంలో ఉంటే వెళితే అతని గురించి కూడా కామెంట్లు చేస్తారా. చూడు వాళ్ళ డాడీ, నాకు తెలిసి ఈ పేర్ని నాని గాడి మీద కేసు వేయాలి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని తీసేశాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానాన్ని బతికించుకున్నాడు. అట్లాంటిది ఈడు వరస్ట్ కామెంట్ చేసి ఆ అభిమాని ప్రాణాన్ని తీశాడు. దయచేసి నాకు తెలిసి గవర్నమెంట్ కానీ ఈ వీడియో ఏదైనా చూస్తే ఆ పిల్లోడు నిరంజన్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా పేర్ని నాని మీద కేసు పెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అతను బతుకుంటే ఈరోజు అభిమానులుగా మేము నిరంజన్ కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలా చేస్తే బాగుంటుంది.